జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. తేజ మీ మనవరాలని మీకీ 2 రోజుల క్రితమే తెలుసు సార్. ఎన్ని రోజులుగా మీరు తన మీద పెంచుకున్న ప్రేమకే తనని వదిలి ఉండలేను అంటుంటే, కానీ పెంచి తనే ప్రాణంగా బ్రతుకుతున్న మేడం గారు తేజని వదిలి ఎలా ఉండగలరు సార్? అయితే ఏం చేయమంటావమ్మా? నా కళ్ళ ముందే వాళ్ళిలా కష్టాలు పడుతూ ఉంటే చూస్తూ ఊరుకోమంటావా? మీరు నిజంగా మేం సుఖంగా ఉండాలని కోరుకునేవారే అయితే చూస్తూ ఉండటమే మంచిది మావయ్య. అలా కాదు, నేను మా ఇంట్లో వాళ్ళకి తేజ నా మనవరాలే అని చెప్తాను అంటారా? నేనాపన. కానీ ఇక ఈ జన్మలో మీ మనవరాలు కాని నేను కాని ఇంకెవ్వరికీ కనబడం. మీ ఇంట్లో వాళ్ళకి నిజం తెలిసి వాళ్ళొచ్చేలోపో నేనే ఎటైనా వెళ్ళిపోతాను. అమ్మా సూర్య, పర్వాలేదా మావయ్య గారు? అమ్మా అంత మాట అనొద్దమ్మా. నువ్వు ఆ ఇంటికి దూరం అయ్యావని బాధపడుతుంటే ఇప్పుడు కంటికి కూడా దూరమై నన్ను ఇంకా నరకంలో పడేద్దమ్మా. అయితే ఈ విషయం మీరిక్కడే మర్చిపోండి. మర్చిపోతానమ్మా, తప్పకుండా మర్చిపోతాను. నువ్వు చెప్పినట్టు తేజ నా మనవరాలన్న విషయం ఇంట్లో ఎవ్వరికీ చెప్పను. కాకపోతే నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఏంటది? మాటిస్తానంటేనే చెప్తాను. ఏంటి చెప్పండి. ఈ విషయం చెప్పినా చెప్పకపోయినా తేజ నా మనవరాలు. నేను బతుకున్నంతకాలం నేను తనకు తాతయ్యనే. నాకు నచ్చినప్పుడు వస్తాను, తనతో ఆడుకుంటానమ్మా, ముద్దు ముచ్చట్లు తీర్చుకుంటాను. పర్మిషన్ ఇస్తావమ్మా? మావయ్య, నా భయం వల్ల దానికి మిమ్మల్ని దూరంగా ఉండమంటున్నాను, కానీ మీకు దాన్ని దూరం చేయాలనే ఉద్దేశం నాకు లేదు. అది మీ రక్తం, మీ హక్కు. మీరు మీ మనవరాల్ని చూడటానికి ఎప్పుడైనా రావచ్చు, ఎంతసేపైనా తనతో ఆడుకోవచ్చు. సరేనమ్మా, వస్తాను. పులి పద. ఉంటాను మేడం. అమ్మా, ఏంటి తేజ? అసలు ఆయనెవరు? ఆ తాతగారు నీకు తెలుసు కదమ్మా. తెలుసు, ఆయన పూజ వల్ల తాతగారు. కానీ మనకేమవుతాడని. మనకేమవుతారమ్మా? మరెందుకు? ఆయన వెళ్ళిపోతూ ఉంటే నువ్వు టెన్షన్ పడుతూ ఆయన దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళావు. ఆయన నీకు, నువ్వు ఆయనకి చేతిలో చేవేసి దేని గురించి ప్రామిసులు చేసుకుంటున్నారు? ప్రామిస్లా? నేను చూశానమ్మా. ఆయన మనకి చుట్టమా?
దేని గురించి మాట తీసుకుంటున్నారు? అది అది ఎప్పుడు నిజమే చెప్పాలని నువ్వే చెప్పావు. నిజం చెప్పమ్మా. ఏం లేదు తేజమ్మా, ఆ పూజకి నీకు స్కూల్లో ఎప్పుడు గొడవలు జరుగుతున్నాయి కదా. అవును, తనే కావాలని గొడవ పెట్టుకుంటుంది. పూజకి సపోర్ట్ గా ఆ పొట్టి బుడంకి గణపతి గడొకడు. దాని గురించి అమ్మ మాట్లాడింది. ఇక మీదట మా పూజ మీ తేజాతో గొడవ పడదని ఆయన మాటిచ్చారు. మా తేజ మీ పూజ జోలికి రాదని అమ్మ మాటిచ్చింది. అవునమ్మా. ఓ, అందుకు ప్రామిస్ చేసుకున్నారా? అమ్మా, నీకు ముందే చెప్తున్నా, నా జోలికి రానంత వరకు నేను ఆ పూజ గురించి ఆలోచించను. కానీ ఊరికే నా జోలికి వచ్చిందనుకో, వదిలిపెట్టను, చూసుకో. ఆ ఫోన్ ఎవరిది? ఇది మావయ్య గారి ఫోన్ అనుకుంటా. మావయ్య గారా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.